ఒక సెకండ్ ఆగు అన్న, ఒక్క సెకండ్ నేను ఫ్రంట్ పోయి బ్యాక్ వస్తా అన్న. నా కొంచెం साई चलो भाई back. साध्यं त्रिवर्त्य संयुक्तं अन्यनायोजितं मया देवं गृहाण देवेश त्रैलोक्यं रावः भक्त्या देवं प्रयच्छाम देवाय परमात्मने त्राहि मां नरकात् घोरा दिव्यज्योतिर्नमोऽस्तु देवराज देवता साध्यं त्रिवर्त्य संयुक्तं अन्यनायोजितं मया दिव्यज्योतिर्नमोऽस्तु देवराज देवताभ्यो नमः हरिः ओम् साध्यं अन्यनायोजितं मया दीपं गृहाण देवेश त्रैलोक्यं रावः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरा दिव्यज्योतिर्नमोऽस्तु ते दीपराज देवताभ्यो नमः हरिः ओम् नास्ति देशां मङ्गलम् येषां दुस्तो भगवान् मङ्गलायतनं हरिः देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तरो नमाम्यहम् सर्वस्य ग्रन्थस्य गणाधिपा शूर्पकर्णो हिरण्यस्कन्धपूर्वदः
షోడశైలాని నామాని ఎప్పుడే శృణుయాతే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్వేతదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వతర్యాయతే శుక్లాంబరధరం విష్ణుం ఉమామేశ్వరాభ్యాం నమః శ్రీవాణిహిరణ్యగర్భాభ్యాం నమః శ్రీ సజయవృందరాభ్యాం నమః శ్రీ అరుంధతివశిష్టాభ్యాం నమః శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః హరి ఓం. అందరూ కూడా అక్షతలు మీకు అక్షతలు ఇచ్చారు కదా. కేశవాయ స్వాహ మళ్ళీ తాగండి. ఓం నారాయణ స్వాహ ఓం గోవిందాయ నమః మళ్ళీ తాగండి. ఓం నారాయణ స్వాహ మళ్ళీ తాగండి. ఓం మాధవాయ స్వాహ. హస్తో ప్రక్షాళ్య తాగండి. ఓం కేశవాయ స్వాహ మళ్ళీ తాగండి. ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ తాగండి. ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు వదిలేయండి. ఇంకెవరండి నీళ్ళు వదిలిపెట్టండి. చూడండి. ఓం స్వహ ఓం మహ ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం నమవాదే జంబోదేవే భరతవర్షే భరతఖండే ధ్యానం చేసుకోండి. అమ్మవారి మనసులో ధ్యానం చేసుకోండి. స్వామి సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి శ్రీ సర్వదేవతాభ్యో నమః. పాదే పాద్యం సమర్పయామి హస్తయోః పాదవిలాయ నమః పాదవికర్ణికాయ నమః ఓలంబోదరాయ నమః పాదికరాయ నమః పాదిఘ్నరాజాయ నమః పాధూమకేతవే నమః పాగణాధ్యక్షాయ నమః. కట్లకండి బృహస్పతి ప్రసోదాస్తానాం ముచ్చంద్ర బ్రహ్మసః ఫోటోగ్రాఫర్ లెన్స్ ముచ్చంద్ర బ్రహ్మసః యాహ్వని అబ్రామస్పాయాశం స్ప్రీః బృహస్పతి ప్రసోదాస్తానాం ముచ్చంద్ర బ్రహ్మసః. Video.
పంతులు గారు అట్టుండాలి. పంతులు గారు అన్నా సింగిల్ డేట్ विश्वमोत्षोत्वं यज्ञस्तुम शक्कारस्त्वमिन्द्रस्तु तानि तानि प्रदस्यन्ते प्रदक्षिणते नमस्कारान् समर्पयामि नमस्करोमि मणिचपन अपराध मया देव परिपूर्णस्तु मे मम विजय प्राप्ति सिद्ध्यर्थं षोडश उपचार पूजां सर्व अर्पणमस्तु शरणारविन्दार्पणमस्तु व्रतं सुखदमानसिष्टकाम्याः ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रशाक्तिशारास्तं धारयतां ध्रुवं सुमहानुकुलिता फलसिद्धिरस्तु तदास्तु అలాగే ఒక్క నిమిషం. ఓకే రెడీంగా రెడీ అండి. తీసుకొచ్చా స్టార్ట్ కెమెరా రోలింగ్. Wishing Team Jwala all the very best. ముందు పోవచ్చు కదా. సరిపోయాడు. ఒక్కసారి ఒక్క నిమిషం అలా ఉంది. రెడీ ఓకే సంస్థ తమిళ సినిమాలో ఇది వాళ్ళకి 25వ సంవత్సరం. ఈ 25 ఏళ్లుగా 23 చిత్రాలు నిర్మించిన శివ గారు తొలిసారిగా ఒక తెలుగు సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అలాంగ్ విత్ శ్రవంత్ రామ్ క్రియేషన్స్ రామాంజనేయులు గారితో చేయగలిపి. ఈ సినిమా విజయ్ యాంటనీ గారికిను ఆఫ్ కోర్స్ అరుణ్ ఆల్రెడీ మీ అందరికీ పరిచయం. బ్రూస్లీ సినిమాలో తను యాంటగనిస్ట్గా చేశాడు. విజయ్ యాంటనీ గారికి ఫస్ట్ స్ట్రేట్ తెలుగు సినిమా అవుతుంది ఇది. అండ్ అరుణ్ విజయ్ ఇస్ ఆల్రెడీ బీన్ దేర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ శాలిని పాండే ప్లేస్ ది మెయిన్ హీరోయిన్. నవీన్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇండియాలో కోల్కతాలోనూ దాని తర్వాత యూరోప్లోనూ మేజర్ షూటింగ్ షెడ్యూల్ జరగనుంది. Jan 3rd నుంచి ఈ సినిమా ఆన్ ఫ్లోస్ వెళ్తున్నారు. ఇట్ ఈస్ అ తెలుగు తమిళ్ bilingual. And now I would like to request the director, Mr. Naveen, and the DOP, Mr. Basha. I now like to request the two producers, Mr. Shiva and Ramanjaneel, on the stage. Address the press. ఇక్కడికి వచ్చిన మా హీరోస్ విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, శాలిని పాండే, డైరెక్టర్ నవీన్, కెమెరామెన్ హాలీవుడ్ కెమెరామెన్ బాద్షా, మా ఫ్రెండ్ మిత్రుడు టి శివ, అందరికీ నా ధన్యవాదాలు.
ఇప్పటివరకు మేము ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మూవీ విజయ్ ఆంటోనీ గారిది తెలుగులో, అప్పుడు తమిళ్లో తీసి తెలుగులో నకిలీ అని సినిమా రిలీజ్ చేసాం. ఆ రోజు వచ్చినప్పుడు చెప్పారు విజయ్ ఆంటోనీ గారు, తెలుగులో డెఫినెట్గా పెద్ద హీరోని అవుతానని తనకు తనే చెప్పుకున్నాడు. ఆ రకంగా ఈరోజు తెలుగులో అందరికీ గుర్తింపు ఉన్న హీరోగా అయ్యాడు. చెప్పి చేశాడు అనమాట. నేను డెఫినెట్గా ఇక్కడ ఇదవుతాను. నేను ఫస్ట్ మూవీ ఆడియో లాంచ్కి వస్తే దస్పల్లా హోటల్లో డెఫినెట్గా అంతే. ఈరోజు విజయ్ ఆంటోనీ అంటే తెలుగులో తెలియని లేరు. సో ఈ మూవీని బైలింగ్వల్గా తమిళ్ తెలుగులో చేయడం జరుగుతుంది. ఈ మూవీ మొత్తం మంచి యాక్షన్ మూవీ అంతా కలకత్తా యూరోప్లోనే షూటింగ్ జరుగుతుంది. జనవరి 3వ తారీఖు నుంచి షూటింగ్కి వెళ్తున్నాం. అలాగే శాలిని పాండే, అర్జున్ రెడ్డి గారి తర్వాత ఈ మూవీలో చేయటం జరుగుతుంది. ఇంకా ఏమీ రిలీజ్ అయినట్లేవు, ఏదో మూవీ చేస్తున్న తర్వాత మన మూవీయే. డెఫినెట్గా అప్పుడు కమల్ హాసన్, శ్రీదేవి వసంత కోవెల్ మూవీలో శ్రీదేవి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అంత గొప్ప క్యారెక్టర్ ఈ మూవీలో శాలిని పాండేది. సో ఆ అమ్మాయికి ఈ మూవీతో ఒక మంచి టర్న్ తిరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సో అలాగే కెమెరామ్యాన్ చూసారంటే హాలీవుడ్లో చాలా మూవీస్కి తను కెమెరామ్యాన్గా ఉండి మన మూవీకి రావటం, అతను మాట్లాడుతుంటేనే టెక్నీషియన్స్గా కెమెరాస్ గురించి ఇట్లా దాన్ని చాలా ఇంప్రెస్ అయ్యాం. సో అతను మన మూవీకి రావటం ఒక గ్రేట్ ఇంప్రెసివ్గా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో తెలుగు తమిళ్లో ఇప్పుడు బాగా హిట్ అయ్యి అరుణ్ విజయ్ బాగా ఫామ్లో ఉన్నాడు. సో ఇద్దరు హీరోలతో ఈ మూవీ ముందుకు వెళ్ళటం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ స్టార్ కాస్టింగు విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, శాలిని పాండే, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజు, అలాగే నాజర్ గారు, ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో ఈ మూవీ ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. Good evening, everyone. I'm very glad to be here. Really, I'm very proud to produce this film because the director Naveen is a wonderful, very highly talented person. I'm very, very much inspired with the script. That's what we are doing this in a big scale. And I'm very, very happy to produce a film with Vijay Antony and Arun Vijay. Arun, I know him from his boyhood days. It's a wonderful film for both the heroes. It's like a double hero subject. Both will have very tough competition as a performers in this film, and we are very much inspired with this Shalini Pandey's Arjun Reddy's film, and from just by watching that film only we have casted this Shalini Pandey for this film. She deserves this role. It's a very challenging role for her lifetime, definitely. It'll be a wonderful film for everyone. And I thank Mr. Jagapati Babu and Mr. Prakash Raj and Nasir for accepting this film. And they are having high opinion and respect on this project. In our next meet, everybody will join. For the good auspicious day, we just wanted to start this from here. Since it's a bilingual, we wanted to start from here. But from January 3rd, we are going for shooting. We need all your media support. Thank you so much. Andariki namaskaram. I'm really happy to meet you again. This is my first movie as a direct. I'm doing so far. I have dubbed my movies. All my 9 movies have been dubbed so far. This is my first direct movie in Telugu. Thanks for this opportunity, sir. Without you, it is not possible actually. So he's a very big producer from Tamil Nadu, Amakrishnan Shiva sir. He would have produced at least 30 to 40 movies, 23 movies in Tamil. So this is going to be a very, in my career, this is going to be the highest budgeted movie for sure. We are going to shoot this movie in Calcutta, Goa and Tamil Nadu and Europe. I think 75% of the movie is going to be, we are going to film the movie in Europe. And I'm very glad to work with Arun Vijay sir. He's a very senior actor actually. And now I'm really, I don't know how I'm going to act with you, sir. He's doing, every day is regularly he's going to gym and he's, I don't know how I'm going to fight with you. And next, Shalini, I've seen your Arjun Reddy, all your romantic portions. Unfortunately,
in this movie, my director is ditching me. He's telling you're going to play like my sister. I don't know. I'm just in the discussion with him. I'm trying to change the character of your role. So, and my brother Naveen is a highly talented director, and the people in Tamil Nadu knows his previous movie, Motor Kodam, is a critically acclaimed movie also. Very, very happy to work with you, Naveen. I know it is. I believe this is going to. He is going to film it like in Hollywood standard. That's what I thought when I listened to the story. So I'm really excited. It's going to be an exciting project for me, Naveen. Thank you so much for casting me in this project. And Basha Garu. So thank you so much. I saw your previous movies work, Alauddin's camera work. It is outstanding, really awesome work. I believe as a team we are going to make a very good movie. And as usual, sir, I forgot to call you on stage. Please come. My writer, Basha Sri Garu, is going to be doing the dialogue and song work for this movie. So thank you, sir. And first time in my career, my movie is sold in Telugu in the Puja day itself. Is it right, sir? So he has joined with you. That's producing. So I'm very happy to associate with you, sir, Ram sir. I believe you are going to promote it nicely, and we are going to release this movie as soon as possible. Thank you so much for the opportunity, sir. Thank you. Thanks again. Thanks for your support. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. I'm really excited about this project. This is my third direct film in Telugu. I did Bruce Lee, then I'm doing Saho right now, and this is the next Jwala. So it's a very exciting project, and it's going to be an out-and-out hardcore action film, which actually it excites me more because I love action. And the day Naveen came and narrated the script, very exciting, and there was a lot of scope. And as Shiva sir said, he's actually very humble. I entered the industry in a very early age, but of course now he's Vijay Antony sir is in lovely colors, shining in lovely colors, and it's going to be really, I think, lovely work is going to be shared between us. I'm really excited to work with you, sir. And Shalini Pandey, really happy that she's roped in the project. Amazing work in Arjun Reddy. Really loved your work. And of course, the entire team is really excited about kickstarting the project. And Shiva sir has been a family to me. And here again, this is happening now, and I'm really excited that it's happening right now. And as we said, it's going to be shot in Calcutta, in Tamil Nadu, and Europe. And he's going to take us, it's going to be peak winter when we are going in there. So I don't know how we're going to shoot it there, but anyways, practically we are getting prepared and really excited. And it's a wonderful team and a lovely script. I'm sure you guys are going to enjoy once it comes out. And thank you, Ram sir, for associating, and really happy, and we'll again meet you all soon. Thank you. Andraki Namaskaram. First of all, it feels great to be back in Hyderabad. And so when I heard the script, I would start with that. So when I'm just entering South industry and I know only very few things about it. So when I first heard the script, I really liked it. It's a script which comes out with a lot of performance scope for all the actors, and especially as a girl for me. So I really liked it, and I'm actually, I have seen very less work of all the people, but I'm very excited to work with everybody, and I really feel that we will share a very good bond, and the film will come out really good because the script is amazing. And yeah, I'm excited to work, and I hope you bless us, and thank you. Namaskaram. This day is a very important day in my life. Because when we entered the industry, like when I entered the industry as assistant director, me and my friends, we used to have tea in the tea shops in the roadside, and with full of dreams, aspirations. We used to talk,
and ఆ సమయంలో I watched this Magadira movie, and I was totally taken aback, and it was an awesome movie, and there was a fantasy for this Telugu industry, and we used to talk someday we have to make a movie in Telugu, and this day my dream has come true, and thanks to my producer Siva sir and Ram Garu, and it's pleasure, it's a proud moment we have Ram Garu with us here, because he has already listened to the script once, and I'm happy he's here with us, and it's a real pleasure to work with Mr. Vijay Antony, Mr. Arun Vijay, and Shalini Pandey, and Jagapati Babu sir, Prakash Raj sir, Nasir sir, and others. This is a bilingual film, and this is my first straight Telugu film, and I'm really excited to pen the script and everything. This film is going to be out and out action film. Continue. Okay, right. This is going to be a out and out action flick. This genre is, though it's a commercial action flick, it has much of emotions in it. Like the title says, Jwala. It has flames of deception, vengeance, lost brotherhood, lost friendship, and everything. And this is going to be a out and out entertainer. And I'm really excited to work with Bosch, again my DOP. He has done a wonderful work in my previous film, Alauddin in Arpudha Camera, and I totally rely on my cameraman for this project, because this project is going to be a visual extravaganza, and thanks everyone for this opportunity. Thank you. అందరికీ నమస్కారం. విజయ్ ఆంటోనీ గారి సినిమాలన్నీ ఇప్పుడు దాకా నేను డబ్ చేశాను. ఆయన పక్కనే ఉంటాను, కానీ ఎప్పుడు ఆయన ఏం కొత్తదనం చేస్తాడా, ఏం చేస్తాడనేది నాకు అర్థం కాదు. ఈ సినిమా కూడా అర్థం కాలే. ఈరోజు ఇక్కడ ఫిలిం నగర్లో అమ్మవారి సన్నిధిలో సినిమా రిలీజ్ చేసేదాకా ఈ సినిమా కొత్తదనం చేస్తాడని నాకు అర్థం కాదు. స్ట్రైట్గా విజయ్ ఆంటోనీ గారు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అందరూ అడుగుతుంటారు, ఎప్పుడు చేస్తారు సార్ స్ట్రైట్ మూవీ అని. అండ్ ఇది టైం. ఆయన ఈ సినిమా ద్వారా తెలుగులో స్ట్రైట్గా సినిమా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి కూడా నేను పాటలు రాస్తున్నాను. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ గారితో అరుణ్ విజయ్ గారు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. యూత్ మన ఒక చిన్న ఎలిమెంట్ కావాలి ఏదన్నా వాళ్ళకి చూడగానే నరవడానికి. అర్జున్ రెడ్డి, శాలిని పాండే కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఈ సినిమా డెఫినెట్గా యూత్ పరిగెడతారు సినిమాకి, అట్లా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. విజయ్ ఆంటోనీ గారు ఉన్నారు, అరుణ్ విజయ్ ఉన్నారు, శాలిని పాండే గారు ఉన్నారు, రామ్ గారు సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, శివ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ యూ. నవీన్ గారు, ఆయన కూడా చాలా యూతే. సో నేను ఇంకా నవీన్ గారు ఒక టెక్నికల్ సినిమా, చాలా పెద్ద సినిమా చేస్తానంటే చాలా పెద్ద ఆయన అనుకున్నాను, కానీ ఈరోజు చూశాను. ఆయన కూడా థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సారీ, నేను F2 డబ్బింగ్లో ఉండిపోయాను. సో రిలీజెస్ సూన్, సో ఐ వాస్ డబ్బింగ్. నైస్ టు బీ హియర్ విత్ మై ఫోక్స్. హాయ్ అది. సో ఈ జ్వాలా అనే ఫిల్మ్ డెఫినెట్లీ I think it will have a burning content, because I know director Naveen is a socially conscious director. He's a wonderful craftsman. So I really expect something new, some new experience in this film. I am also part of this team,
I'm always a set property in Shiva's production, but I'm very happy that I'm part of this team. Jwala, definitely it will not only give heat, it will give light also. That's what I expect. I sincerely wish the team a great experience. Thank you. తెలుగులో తమిళ్లో అగ్ని సిరగుகள் ఈ సినిమాకి